హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా వచ్చిన మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ని 98% మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కాబట్టి అలా చేస్తే మన ఛానల్కి హానికరం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కనుంది. వచ్చే నెల 9న మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కాన్సెప్ట్ వీడియోనైతే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ మూవీలో మహేష్ బాబు అయితే డ్యూయల్ రోల్ చేయనున్నట్లయితే సమాచారం. ఇండోనేషియాకు చెందిన ఓ మోడల్ చెలీసా హీరోయిన్గా ఉన్నట్లు కూడా అయితే టాక్ అయితే వస్తుంది. ఈ చిత్రానికి మహారాజా అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ వంతు షూటింగ్ నిన్నటితో ముగిసినట్లు సమాచారం. ఇతర నటనలపై కొంత షూటింగ్ మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రానున్న ఈ సినిమాలో చెర్రీ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని టాక్. కియారా హీరోయిన్గా అంజలి శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. మేబీ అక్టోబర్ డిసెంబర్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. తర్వాత ఏంటంటే, 7 సంవత్సరాల తర్వాత ప్రభాస్ అయితే ఒక మంచి హిట్ అయితే పడింది. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం బాహుబలితో హిట్ కొట్టిన ప్రభాస్ అన్న ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి సరిగ్గా ఆడకపోవడంతో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకోలేకపోయాయి. మరి సలార్ హిట్ అవుద్దని అందరూ అనుకున్నారు, కానీ ఆ మూవీ అయితే హిట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు సలార్ మొత్తం క్లీన్ హిట్ అనేది అయ్యింది. ఈ మూవీ అయితే 372 కోట్లు అయితే బిజినెస్ చేసుకుంది. ఇప్పటికీ ఈ మూవీ 174 కోట్లు కలెక్ట్ చేసి ఈ మూవీ అయితే క్లీన్ హిట్ అయితే అయ్యింది. మరి ఈ మూవీ అయితే 1000 కోట్లు అయితే వెళ్తుంది. ఇప్పటికే 800 కోట్లు గ్రాస్ దాకా కలెక్ట్ చేసింది. మరి ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అని ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. తర్వాత ఏంటంటే, ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీకి అయితే మార్వెల్లో ఒక యాక్టర్ని అయితే ఈ మూవీలోని విలన్గా అయితే ఉంటారని వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ యాక్టర్ ఎవరంటే మా డాంగ్ సియోక్ అనే ఒక యాక్టర్, కొరియన్ యాక్టర్ అయితే స్పిరిట్ సినిమాలో అయితే విలన్గా నటించిపోతున్నారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేశారో నాకైతే అస్సలు క్యూరియాసిటీగా ఉంది. మరి ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు సైనింగ్ ఆఫ్ మూవీ మ్యాక్స్. బాయ్.